అప్పుడు సిరియన్లు ఎఫ్రామీలు తోడు చేసుకున్నని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడుగు చెట్లు కదిలినట్టు వారి హృదయమును, వారి జన్ను హృదయమును కదిలిపోయింది. వీళ్ళు కలుసుకున్నారని చెప్పేసి వీళ్ళకి దావీదు వంశస్థులకు తెలిసినప్పుడు వీళ్ళు రోషం కలిగి నిలబడాల్సింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వార్త వినపడగానే ముందు వీళ్ళు బలహీనలు అయిపోయి గాలికి అడుగు చెట్లు కదిలినట్టు కదిలిపోయారట. గాలికి అడుగు చెట్టు కదిలినట్టు కదలటానికి కాదు దేవుడిని పిలిచింది, స్తంభం వలె నిన్ను నిలబెట్టడానికి దేవుడు పిలిచాడు. హల్లెలూయా. నువ్వు స్తంభానివి, స్థిరమైన వ్యక్తివి, సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నువ్వెందుకు బలహీనపరచబడాలి? నువ్వెవరిని నమ్మావో వాళ్ళ వల్ల నువ్వు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఎవరి వల్ల నువ్వు క్షేమనుకున్నావు వారి వల్ల నీ కీడు జరగవచ్చు. కానీ నీ కన్నీళ్లను చూసి తుడిచి నిన్ను ఆనందింపజేసే దేవుడు నేను ప్రకటిస్తున్న మన ప్రభువు అయిన క్రీస్తు.